ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆద్య, ఇలా రా. రా. ఏంటి పెద్దమ్మా? ఇంట్లో సరుకులు నిండుకున్నాయి. పట్టి రాసి మీ బాబాయ్కి ఇవ్వాలి. నాకు చాలా పనులున్నాయి. ఏమేం సరుకులు కావాలో చెప్తాను. కొంచెం పట్టి రాయమ్మా. రాయ్. ఆ, నేను రాయలేను కదా పెద్దమ్మా. అదేంటమ్మా? అంటే అమ్మా నాన్నల వల్ల తెలుగు మాట్లాడడం నేర్చుకున్నాను, కానీ అక్కడ స్కూల్లో తెలుగు ఉండదు కదా, అందుకే రాయడం రాదు. అవునా? ఇంకెవరున్నారు? ఈ రైటింగ్ ఎవరిది అని ఒక్కరి గురించి తెలిసినా రెండో వాళ్ళు దొరికిపోతారు. పెద్దమ్మా, చారు ఉంది కదా, చారుతో రాపిద్దాం. ఆ పని చేద్దాం. పద పద. చారు, చారు, ఏంటి పెద్దమ్మా? సరుకుల పట్టి రాయాలమ్మా. నేను చెప్తాను, నువ్వు రాసిపెట్టు. పక్కనే ఆద్య ఉంది కదా, తనతో రాయించు. తనకి తెలుగు రాయడం రాదంటమ్మా. అందుకే నీ దగ్గరికి వచ్చాం. నువ్వు రాయ్. కూర్చో కూర్చో. రాయ్ రాయ్. కందిపప్పు మినపప్పు ఎలాగో కావాలి కాబట్టి ఓ 4 కిలోలు రాయ్. ఉంది పెద్దమ్మా, రాస్తాను. నువ్వు అమ్మాద్య, ఆ పేపర్ నీకు దొరికిందా? ఈ సరుకుల పెట్టి నాతో రాపిస్తే ఈ 2 రైటింగ్లు ఒకటైనా కాదా అని అర్థమవుతుందనా నీ నాటకం? చెప్తా. రాయి. అసలు ఈ పట్టీలు రాయడం, ఈ సరుకులు మోసుకురావడం ఏంటి పెద్దమ్మా? మరి ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే 10 నిమిషాల్లో అన్ని తెచ్చి ఇంట్లో తెచ్చి పెడతారు. అవన్నీ పట్నంలో ఉంటాయమ్మా. ఇక్కడెందుకుంటాయి? వాళ్ళు ఎక్కడున్నా మనకు ఎక్కడ కావాలంటే అక్కడ పంపిస్తారు. చెప్పు, నేను ఆర్డర్ చేస్తాను. చెప్పు. వద్దులేమ్మా. అలా ఎక్కడి నుంచి పడితే అక్కడి నుంచి తెప్పిస్తే ఆయనకి నచ్చదులేమ్మా. అబ్బో, ఈ చారు తప్పించుకుంది. అలవాటైన చోటు తీసుకొచ్చుకుంటేనే మంచిది. సర్లే, ఇదంతా ఎందుకు? నా తిప్పలేవో నేను పడతానులేమ్మా. అమ్మా, అంత సులభంగా నేను దొరికేస్తానా? మరీ అంత అమాయకంగా కనిపిస్తున్నానా నీకు? అబ్బబ్బబ్బా, ఈ చారుకి ఏ పని చెయ్యాలన్నా బద్ధకమే. ఇంకెవరు రాస్తారు? ఆ పాత పట్టిలో సరుకులే తెమ్మని చెప్తానులే. ఎందుకు పెద్దమ్మా? పిన్ని ఉంది కదా, పిన్నితో రాపిద్దాం. మర్చిపోయా, పార్వతితో రాయిద్దాం. అయ్యో, ఏంటి అన్నీ మర్చిపోతున్నాను. పొయ్యి మీద అన్నం పెట్టొచ్చాను, అది మాడిపోతుంది. సరే పెద్దమ్మా, నువ్వు వెళ్ళి అన్నం సంగతి చూడు. సరుకులు లిస్టే కదా, పిండితో నేను రాపిస్తానులే. సరేనమ్మా, ఇంటికి కావాల్సిన సరుకులన్నీ రాయించు. అలాగే పెద్దమ్మా, నువ్వు వెళ్ళు. చారు మిస్ అయింది. పిన్నితో రాయిస్తే ఆ ఇద్దరిలో పిన్ని ఉందో లేదో తెలుస్తుంది. అది కాదులే వదినా, మేమిద్దరం రాసుకున్నాం కదా ఒక లెటరు, అది వాళ్ళ చేతికి దొరికింది. ఏంటి? ఆ లెటర్ వాళ్ళకి దొరికిందా? అవునదినా, అది పట్టుకొని అందులో రాతెవరిదో తెలుసుకుందామని మా ఇద్దరి మీద ప్రయోగాలు చేస్తున్నారు.
మాట్లాడుకోవడం మానేసి ఇద్దరు రాసుకుంటూ కూర్చుంటే చూడండి ఇప్పుడేమైందో. మమ్మల్ని అంటావేంటి ఆ? మేము రాసుకున్నాం సరే, నువ్వు దాన్ని తీసి తగులు పట్టకుండా సైలెంట్గా విసిరేసావు కదా. ఆ పేపర్ ఇప్పుడు దొరకకపోతే మా పని అయిపోతుంది. సర్లేవే ఆపు. ఇంతకీ ఏమైంది? ఏం అడుగు ఏంటి? పేపర్లో ఉన్న రైటింగ్ ఎవరిదో తెలుసుకున్నామని ఇంట్లో సరుకులు పట్టి రాయాలనేసి నాతో రాపించాలని చూసింది ఆద్య. దాని చేతిలో నేను రాసిన లెటర్ చూడగానే విషయం అర్థమైపోయింది. ఏదో ప్లాన్ చేసిందని. అందుకే తెలివిగా ఆన్లైన్లో బుక్ చేద్దామని చెప్పాను. నా దగ్గర కూడా వచ్చింది వదినా, సరుకులు పట్టి రాయమని. నాకేం తెలుసు? సర్లే రాద్దాంలే అని చెప్పి పేపర్ తీసుకున్నాను. లాస్ట్ లో చారు వచ్చి ఆపింది, లేకపోతే అన్యాయంగా దొరికిపోయేవాళ్ళం. వాళ్ళకి గాని దొరికావంటే విషయం అంతటితో ఆగదు, అన్నయ్య దాకా పోతుంది. అమ్మో, బావగారికి తెలిస్తే ఇంకేమన్నా ఉందా? మా అన్నయ్య అయినా పర్వాలేదు పార్వతి, కరెంట్ ఆపింది నేనని తెలిసినా కూడా ఊరుకున్నారు. కానీ ఆద్యని చంపాలని చూసింది చారు అని సీనుకి తెలిసిందంటే వాడికి అసలే అదంటే ప్రాణం. దీని ప్రాణం తీసేదాకా వదిలిపెట్టడు. వదినా, ఇప్పుడు ఎలా వదినా? వాళ్ళకేమో అనుమానం వచ్చేసింది. ఏదో ఒక విధంగా మన దగ్గర నుంచి నిజం రాబట్టాలని చూస్తారు. అనుమానం వచ్చాక ఊరుకుంటారా? వెంట పడతారు. ఏదో విధంగా మీ ఇద్దరిలో ఎవరు అని తెలుసుకోవాలని చూస్తారు. మీరు బయటపడితే నేను బయటపడిపోతాను. ఎవరైనా వింటే ఎలా చెప్పు? నేను విన్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.